ఈ లోకంలో మనుషులు నిన్ను మోసం చేయొచ్చు, ఈ లోకంలో మనుషులు నిన్ను దగా చేయొచ్చు, కానీ దేవుడు నిన్ను మోసం చేసేవాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడి మాటను వినగలిగితే, దేవుడి మాటను నువ్వు శ్రద్ధగా ఆలకించగలిగితే, దేవుడు నీ జీవితంలో ఏం చేస్తాడు తెలుసా? గొప్ప మేలులు దేవుడు కలగజేస్తాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే మనం ఎవరి మాట వినాలట? దేవుని మాట వినాలి. మన సాంగత్యం ఎవరితో ఉండాలంటే పరిశుద్ధులతో ఉండాలి, పాపులతో కాదు. మన సాంగత్యం ఎవరితో ఉండాలంటే ప్రియులారా, దేవునితో ఉండాలి, దేవునితో ఉండాలి. అందుకని ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన మాట ఏంటంటే ప్రియులారా, దేవుడు మాట ఎవరైతే ఆలకిస్తారో, దేవుని మాటకు ఎవరైతే లోబడతారో వారి జీవితాల్లో దేవుడు ఏం చేస్తాడట? మేలును కలగజేస్తాడు. అదే అన్నాడు కదా, అయ్యో నా ప్రజలు నా మాట వినిన యెడల, ఇశ్రాయేలు ప్రజలు నా మాటలను అనుసరించిన యెడల ఎంత మేలు. ఇప్పుడు జీవితంలో కార్యం జరిగిస్తాడు, మేలులు జరుగుతాయి నీ జీవితంలో. దేవుని మాటకు నీవు లోబడాలి, దేవుని మాట వినేవారిగా ఉండాలి. ఆయన మాటను ఎవరైతే ఆలకిస్తారో దేవుడట గొప్ప మేలులతో నింపుతాడట. స్తోత్రం కలుగును గాక.